హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడేకి మన సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. పోసాని గారు ఇందాక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే నిద్ర లేస్తూనే జగన్మోహన్ రెడ్డి పడుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ గారు స్మరిస్తూ ఉన్నారు అని అంటున్నారు. అసలు ఎందుకు సార్ ఆ గతంలో మన పోసాని గారు ఒకప్పుడు గట్టిగా వ్యాఖ్యలు చేసిన తర్వాత జనసేన పార్టీ గట్టిగా ఒక మాట అనే పార్టీకి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరి రాజకీయాలు ఊపందుకున్నాయంటారు. ఏమైంది సార్? అదే పోసాని గారు ఎందుకు అలా అన్నట్టు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని నిద్రలో కూడా కలవరిస్తుంది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తేలా మీరు చేశారా? అది పేరు ఎత్తడానికి జగన్మోహన్ రెడ్డికి ఏముంది కనుక పేరు ఎత్తాలి? డబ్బుతో ప్రజల్ని కానీ, డబ్బుతో ప్రజల అభిమానాన్ని కానీ, డబ్బులతో అంటే రాష్ట్ర సంక్షేమాన్ని కానీ కోరుకునే ఏదైనా శక్తి ఉంటే డబ్బులతో సాధించవచ్చు. దాంతో బ్రెయిన్తో పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. నిద్రాహారాలు మానేసి తిండి తినడానికి కూడా టైం ఉండదండి. ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడుకోవాలంటే 24 గంటలు ఆ దృష్టి నీకు ఉండాలి. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన ఎందుకు ఎత్తాడైనా? జగన్మోహన్ రెడ్డి ఎవడు కనుక పెద్ద అబ్దుల్ కలాం ఆయన కదండి. ఆయన అబ్దుల్ కలామా లేదేమో రాజీవ్ గాంధీ. అందువల్ల ఆయన మరి సినిమాల్లో ఆయన డైలాగ్స్ అయితే రాశారు, కానీ నాకు తెలిసి ఆ విద్యాగంధం ఆయనకి ఏమి లేదు. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి కదా. నువ్వెంత అమ్ముడుపోతే మాత్రం, నువ్వెంత పైసలకు అమ్ముడుపోతే మాత్రం, నువ్వెంత పదవికి అమ్ముడుపోతే మాత్రం నలుగురు చీ అనుకుంటారు కదా. దాని గురించి నువ్వు ఆలోచించాలి కదా. అంటే చీ అనిపించుకోవడం కోసం నువ్వు నిరంతరం శ్రమిస్తూ ఉంటావా? చాలా తప్పు. పోసాని గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అందులో పైగా సినిమా వాడివి, సినిమా తాలూకు రక్తం నీలో ఉంది. సినిమా డబ్బు తిన్నావు, సినిమా డబ్బుతో పెరిగావు. ఆయన సాటి సినిమా కళాకారుడు. అందువల్ల మనం సినిమా వాళ్ళని ఏదైనా పొరపాటు చేస్తే కాళ్ళు రుచుకొని నిజాయితీగా నిగదీయవచ్చు. అంతేగాని మనకేం ఉన్మాదం పట్టినట్టు, పిచ్చి పట్టినట్టు, క్రాక పట్టినట్టు, ఊరిక గుడ్డలిప్పి గెంతులేసినట్టు, అసలే కోతి ఆపై కళ్ళు తాగింది, తర్వాత ఏమో నిప్పుల మీద డ్యాన్స్ చేసిందనే పద్ధతిలో నువ్వు శివతాండవాలు చేస్తుంటే డెఫినెట్గా జనసేన కాదు కదా, విజ్ఞులు అంటే ఏంటి, వితరణ ఉన్నవాళ్ళు, వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్, వాట్ ఈజ్ పోసాని అని ఇద్దరికీ మధ్య డిఫరెన్స్ తెలిసేవాళ్ళు బడిత పూజ చేస్తారు. నిన్ను అర్థమైందా? తప్పు కదమ్మా. లేదు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తే ఇలా పొగడ్డమా? పైగా పొగదీ నుంచి రాత్రి వరకు ఊరిక జగన్మోహన్ రెడ్డి తాళ్ళు నామస్మరణ చేస్తారంటే ఉద్ధరించేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం గతకలమయం చేశారు కదా, అందుకు కోరుకోవాలా? ఆంధ్రదేశంలో ఒక పరిశ్రమ కూడా లేకుండా చేశారు కదా, అందుకు స్మరించాలా? ఆంధ్రదేశంలో 1500 పైగా అత్యాచారాలు జరిగాయి, అందుకోసం జగన్మోహన్ రెడ్డిని స్మరించాలా? ఆంధ్రదేశంలో లా అండ్ ఆర్డర్స్ నాశనం అయిపోయాయి, అందుకోసం జగన్మోహన్ రెడ్డిని స్మరించాలా? ఎందుకోసం జగన్మోహన్ రెడ్డిని స్మరించాలి చెప్పండి మీరు. అంటే ఏంటి? అవతల పక్క నుంచేమో మొన్న ఎవరు అమిత్ షా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశాడు రాష్ట్రాలు అన్నాడు. మగాడవైతే వెంటనే నువ్వు కౌంటర్ ఇవ్వాలి కదా, ఏమిటా నాశనం చేశాడని. జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ ఇచ్చిన డబ్బులనేమో మిస్యూజ్ చేశాడు, మా ఇచ్చిన ఫండ్స్ని మిస్యూజ్ చేశాడన్నాడు. అప్పుడు అడగాలి కదా నీ ధైర్యం ఉంటే. అప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నావు? అడిగితే నీ మగతనం కనిపించేది, అడిగితే నీ ధైర్యం కనిపించేది. జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చినటువంటి పథకాలకేమో తన బొమ్మ వేసుకొని పంపకాలు చేస్తున్నని చెప్పారు. ఒక్కడు అడిగాడా? అని చెప్పి పవన్ కళ్యాణ్ నీకు ఒక నిజాయితీ గల నాయకుడు, నువ్వు సంపాదించిన డబ్బులో ఏదైనా 1 కోటి రూపాయలు బయట పంచగలవా? గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు సంపాదించిన డబ్బులో 1 కోటి రూపాయలు పేదలకు పంచగలవా? అరే, సంపాదించిందంతా మొత్తం దారిపోతున్నాడే, పిల్లల పేరున్నటువంటి డిపాజిట్లు కూడా దారిపోతున్నాడే. ఆయన అనే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నీకు ఎందుకంటావు? ఏమనంటే ప్యాకేజీలు అంటావు, ఏమనంటే దత్తపుత్రుడు అంటావు. ప్యాకేజీ అనేది నువ్వు ప్రూవ్ చేసి ఆయన కాళ్ళు రుచుకో ఒప్పుకుంటావు.
దత్తపుత్రుడు అనేది ఆయన ప్రూవ్ చేసి ఒప్పుకుంటావు. ఎందుకలా మాట్లాడతావు? మరి నువ్వు ఏమిటి, నువ్వు పేటీఎం బ్యాచ్లో ఉన్నవాడుగా, నువ్వు పేటీఎం బ్యాచ్ అనుకోలేను. అందువలన ఈ నా దృష్టిలో పోసాని కృష్ణమూర్తి తాలూకు మాట్లాడే తీరు అసభ్యకరంగా ఉంది. ఎందుకంటే చాలా చదువు సంఖ్య లేనివాడు, విజ్ఞత లేనివాడు, సంస్కారం లేనివాడు, విద్యాగంధం లేనివాడు, వాడు మాత్రమే మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడండి? సినిమా డైలాగ్ అనుకున్నాడా? సరే, ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగత ద్వేషం, కేవలం వ్యక్తిగత ద్వేషం పెంచుకొనే ఇలా మాట్లాడుతున్నారు అనేది ఈయన ఇంకొక వాదన. అవునండి, వ్యక్తిగత ద్వేషం పెంచుకోవడానికి నేను భావమద్ద తోడాలుడండి. రాజకీయాల్లో మరి నువ్వెందుకు అసలు చంద్రబాబు నాయుడు చచ్చిపోయినంత వరకు నిద్రపోని పరిస్థితులను మాట్లాడుతున్నావు? మరి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతమైన కక్ష నీకెందుకు ఉంది? నువ్వు సాటి నాయకుడిని ప్రేమించే గుణం నీకు ఉంటే ఇంకొకరిని అనొచ్చు. నువ్వెందుకు నాయన చంద్రబాబు నాయుడిని అంతగా ద్వేషిస్తావు? నువ్వెందుకు నాయన చంద్రబాబు నాయుడిని ఉరితీయమన్నావు? చంద్రబాబు నాయుడిని నరికేయమన్నావు? చంద్రబాబు నాయుడిని కనిపించకుండా చేయమని చెప్పావు? పవన్ కళ్యాణ్ ఏమో సుపారీ ప్రకటించి ఆయన చెప్పేమన్నావు? తర్వాత ఏమో ఆనం వెంకటరమణారెడ్డిని ఏమో రోజా ద్వారా చంపించేటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకు 5 లక్షల సుపారీ ఇచ్చావు. ఎందుకు నాయనా? ఇది సంస్కారవంతులు చేసే పనేనా? అంటే ఒక్కడికే బుర్ర ఉందా? మిగతా వాళ్ళు బుర్ర లేదా? మిగతా వాళ్ళు కూడా ఆలోచించగలరు, మిగతా వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోగలరు, మిగతా వాళ్ళకు కూడా నోరు ఉంది. నోరు ఇప్పితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించుకోండి ఒకసారి. బట్ నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఏది సత్యం అయితే అదే కలకాలం ఉంటుంది. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలే ఉండవు. జనాలు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో. నువ్వు అబద్ధాలు ప్రచారం చేసుకున్నట్లయితే ఉంది. ఒక పరిశ్రమను చూపించు. ఎవరు ఆ పరిశ్రమల మినిస్టర్ ఏమో ఓ పరిశ్రమ చూపించంటే బాముడి తాండి పరిశ్రమే కదండి, కోడిగుడ్లు పరిశ్రమే కదండి, నిమ్మకాయలు సిగ్గు లద్ద చీము నెత్తురు ఉండొద్దు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరు మామిడికాయలు, కోడిగుడ్లు, మామిడి తాండ్ర, ఈ పరిశ్రమలా? నిమ్మకాయల పరిశ్రమలా? నీ పరిశ్రమల విషయం చెప్పారంటే అదే నీ చేత కాకపోతే వచ్చి కేటీఆర్ దగ్గర ఒక 4 రోజులు ట్రైనింగ్ అయ్యి నేర్చుకొని వెళ్ళు. అంతేగాని ఇలాంటి దరిద్ర కొట్టు మాటలు, అసలు పూర్తి చదువు సంచలనం లేనివాడు ఒక లేబర్ బస్తాలు మోసుకున్న లేబర్ మాట్లాడిన మాటలు నీ ఐటీ మినిస్టర్ మాట్లాడుతుంటే వాళ్ళని సరిదిద్దేటువంటి బాధ్యత నీకు లేదా? ఎందుకు మాట్లాడతావే నువ్వు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఆద్య టీవీ.